మన ఇండియాలో ప్రారంభమైన మొట్టమొదటి బస్సు ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. 2 బస్సులు మాత్రమే మన ఇండియాలో స్టార్ట్ అయిన బస్సుల్లో 1932లో ప్రారంభమైతే 2 బస్సులు మాత్రమే మిగిలాయి. ఒకటి టీఎస్ఆర్టీసీ భవన్లో ఒకటి మిగిలితే రెండోది ఏపీఎస్ఆర్టీసీలో ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించిన రెనోవేషన్ చేసి ఆ బస్సుని పబ్లిక్కి చూడడానికి బయట ఏపీఎస్ఆర్టీసీ సిటీ బస్ టెర్మినల్లో ఈ బస్సును పెట్టారు. ఈ బస్సు గురించి చాలామంది చూసి వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఈ బస్సు గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఎవరికీ తెలియదు. ఈ బస్సు ప్రారంభమైంది 1932లో. పైన కూడా చాలా క్లియర్గా రాశారు, డెక్కన్ క్వీన్ అని దీనికి పేరు పెట్టారు. సో ఈ బస్సు మోడల్ కూడా ఒకసారి రైల్ ఇంజన్ మోడల్ లాగా ఈ బస్సు మోడల్ కూడా ఉంది. ఈ బస్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, బస్సు నెంబర్ కూడా చూడొచ్చు, Z39 ఈ బస్సు నెంబర్ ప్లేట్. సో దీనికి డెక్కన్ క్వీన్ అని 1932లో ఉంది. దీనికి ఆల్బియన్ 19 సీటర్ అనే పేరుని దీన్ని పెట్టారు. ఇది స్కాట్లాండ్ నుంచి తెప్పించారు. ఎందుకంటే ఇండియాలో అసలు అప్పటికి బస్ సర్వీస్ లేదు 1932లో. సో మొట్టమొదటిసారి నిజాం నవాబులు దీన్ని తెప్పించారు. అందులో ప్రత్యేకంగా ఇక్కడ మనం ఒక పేరు చూస్తున్నాం, జహీరా బేగం, డాటర్ ఇన్ లా ఆఫ్ స్ట్రెంత్ నవాబ్, నిజాం నవాబుకు సంబంధించిన కోడలు. ఆవిడ దీనికి సంబంధించిన చరిత్ర ఒకసారి చూసుకుంటే, ఆవిడ అప్పట్లో ఈ కాచిగూడ నార్కట్పల్లి దగ్గర ఈ ట్రైన్ దిగిన అందరూ కూడా నడుచుకుంటూ మూటలు తల మీద పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. వారి బాధను చూడలేక అప్పట్లో నిజాం నవాబు కోడలు ఆవిడ సొంత నగల్ని తాకట్టు పెట్టి దాదాపుగా 27 బస్సుల్ని, అప్పట్లోనే దాదాపుగా 4 లక్షల రూపాయలు ఆవిడ సొంత నగల్ని ఆవిడ అమ్మేసి ఈ బస్సుల్ని కొనుగోలు చేసింది. అది కూడా స్కాట్లాండ్ నుండి వీటన్నింటినీ కూడా అప్పట్లో ఆవిడ తెప్పించింది. ఇండియాలోనే మొట్టమొదటి బస్సు ఇది. అప్పట్లో ఇది చార్మినార్ నుంచి తిరుగుతూ ఉండేది. కాచిగూడ, నార్కట్పల్లి ఇటువంటి డిపోస్లో ఎక్కువ ఈ బస్సు ఉండేది. అయితే ఈ బస్సులో అనేకమైన స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇప్పట్లో ఉన్న బస్సులన్నీ కూడా ఇప్పుడు అమరావతి, స్కానియా అని, గరుడ అని టెక్నాలజీ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతూ వస్తున్న ఈ నేపథ్యంలో ఈ బస్సు ఒకసారి మనం చూడవచ్చు. స్టీరింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ బస్సులో ఒక విశేషంగానే చెప్పుకోవాలి. గేర్కి సంబంధించిన గేర్ రాడ్ ఫ్రంట్ ఇప్పుడున్న బస్సు లాగానే కాస్త కొంచెం ఫ్రంట్కి ఉండే గేర్ రాడ్ ఉంది. ఇక బ్రేక్లు కూడా చూడొచ్చు, హ్యాండ్ బ్రేక్ కూడా ఇక్కడ ఉంది. ప్లస్ హారన్ కూడా అప్పట్లో ఉపయోగించే హారన్ కూడా సేమ్ అట్లాగే ఉంచారు. ఇక ఆయిల్కి సంబంధించి అప్పట్లో ఒకే ఒక పెట్రోల్ బంకు మాత్రమే హైదరాబాద్లో ఉండేది. ఆ పెట్రోల్ బంకులో మాత్రమే ఈ బస్సులకి ఆయిల్ కొట్టించారు. ఆయిల్ ట్యాంకర్ ఫ్రంట్ ఉంది. ఇక దీనికి సంబంధించి కండక్టర్ కనుక బస్సు రాపాలంటే సో ఈ విధంగా ఒక బెల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తము 27 నుంచి 30 మందికి వరకు దీంట్లో కూర్చునే కెపాసిటీ ఉన్నది ఈ బస్సు ఒక స్పెషాలిటీ. దీంతోపాటు ఈ రూఫ్ కూడా, ఇప్పుడున్న బస్సులో రూఫ్ పక్కన పెడితే ఇది చాలా చాలా స్ట్రాంగెస్ట్ రూఫ్. ఎందుకంటే అప్పట్లో తయారు చేసిన బస్సు కాబట్టి రూఫ్ కానీ లేకపోతే ఇదంతా కూడా మొత్తం బస్సు అంతా కూడా ఫుల్ స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఇన్నేళ్ళు దాదాపుగా 90 ఏళ్ళు పైగా ఈ బస్సు ఇంకా చెక్కుచెదరగా ఉంది. అంటే కారణం అప్పట్లో బస్సు తయారు చేసిన విధానం, అలాగే బస్సును మెయింటైన్ చేస్తూ వచ్చిన విధానం కూడా. సో ఆ వివరాలు కూడా ప్రస్తుతం మనతో డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్ ఉన్నారు సార్ బషీర్ గారు. ఈ బస్సుని ఎందుకని ఇంత జాగ్రత్తగా కేర్ తీసుకుని చాలా కాలం బట్టి దాస్తున్నారు? ఇది బేసిక్గా లోపల ఉండాల్సిన బస్సు ఇప్పుడు తీసుకొచ్చి పబ్లిక్లో బయటగా ఎందుకు పెట్టారు? చాలా సంతోషం, అందరికీ నమస్కారం. ఇవాళ చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే ఏదైతే అంతరించిపోతున్న విరాసత్వం ఉందో వాటిని మనం ప్రిజర్వ్ చేయాలి, యాంటిక్ పీస్లని ప్రిజర్వ్ చేయాలి. అట్లానే మన నెక్స్ట్ జనరేషన్కి అసలైన మరి ఇది తెలియాలి. ఫస్ట్ జనరేషన్ బస్సులు ఎలా ఉన్నది, తర్వాత ఫస్ట్ బస్ ఇండియాలో ఎలా ఉంది, ఇవన్నీ తెలియడం కోసం మరింత పబ్లిక్ వెసులుబాటు కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఇటు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే ప్యాసింజర్లకు కానీ, ఇటు సిటీ నుంచి వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా ఇది విజిబుల్గా ఉండేటువంటి ప్లేస్ ఎన్నుకొని దీన్ని ప్రిజర్వ్ చేయాలి అని చెప్పి మన గౌరవనీయులైనటువంటి VCNMD గారు ద్వారకా తిరుమలరావు గారు దీన్ని శ్రద్ధ తీసుకుని మరి దీన్ని రిపేర్లన్నీ చేపించి చక్కగా దీన్ని రీమోడలింగ్ చేసి మరి ఇవాళ ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది.